నమస్తే అమ్మా. నమస్తే నాన్న. సో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి చాలా రోజుల నుంచి మేము ట్రై చేస్తున్నాము. చాలా ఇంతవరకు ఇప్పుడు దొరికింది అనమాట. దసరా తర్వాత ఇట చాలా చాలా సంతోషం. దసరాలో ఇట చాలా బిజీ ఉంటారు, అయినా కానీ మీరు మాకు టైం ఇచ్చినందుకు చాలా సంతోషం. సో మీ గురించి చెప్పండి మీరు. నా పేరు బాలమణి, మా ఎమ్మలది యాలాల, మా ఎత్తోళ్ళది కుదురుమల్ల, మాది మండలం కోడంగల్. కోడంగల్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. సో మీరు ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఉన్నారు. అయితే మీకు బాగానే పైసలు బాగానే వస్తున్నాయి అనమాట. ఇక్కడ రోడ్లు ఇటు అన్ని బాగానే వస్తున్నాయి. బాగానే వస్తుంది ఇప్పటికైతే. సో మీరు అంటే మీరు ఇక్కడ ఎంతమంది ఉంటారు మీరు ఇక్కడ? మేము ఈడ నేను ఒకదాన్ని ఉంటాను, నా కొడుకులందరూ హైదరాబాద్లో ఉంటారు. నా ఇద్దరు బిడ్డలు, నా ఇద్దరు కొడుకులు హైదరాబాద్లో ఉంటారు. ఒక బిడ్డే అమెరికాలో ఉంటుంది. అమెరికాలో ఉంటుంది. ఈడ మా ఆడవిల్లు ఉంటుంది. మా ఆడవిల్ల పిల్లలు 4 కొడుకులు, 3 బిడ్డలు. వాళ్ళు వద్దొచ్చి నేనుంటా. మీరు చూస్తే పెద్ద ఇల్లు ఉంది, మీరు పెద్ద కుటుంబం అనమాట. పెద్ద కుటుంబం మాది. మీరు పాటలు మంచిగా పాడతారట మేము తెలుసుకున్నాము. అప్పుడప్పుడు వాడతాం ఇక ఒకటి. మీకు ఇష్టమైన పాట ఒక పాటతో స్టార్ట్ చేయండి. సిరలు లేవని పొరువేటకు సీత, సిరలు లేవని పొరువేటకు సీత, మినైన మానవుడు మట దేచెవు సీత, మినైన మానవుడు మట దేచెవు సీత, పొయ్యిరవ సీతమ్మ పోయి రావమ్మ, పొయ్యిరవ సీతమ్మ పోయి రావమ్మ, పొయ్యేస్తే మాకెంత సంతోషేమమ్మ, పొయ్యేస్తే మాకెంత సంతోషేమమ్మ. సో ఇట్లాంటి పాటలు అనేది మేము వింటున్నప్పుడు ఏంటంటే మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పొద్దు రేపు అంతా సినిమా పాటలు అది ఇది ఉంటున్నారు అనమాట. సో ఈ పాటల గురించి అయితే చాలా మంది ఎదురు చూస్తుంటాం మేము. సో మీలాంటి వాళ్ళ నుంచి మాకు ఈ పాటలు కావాలంటే మాకు పెళ్లిలో వాడతారు ఈ పాట. పెళ్లిలో అంటే పెళ్లిలో దేని గురించి వాడతారు? దేనికి పెళ్లి అయ్యేటప్పుడు అట్లా. సో మీరు దాంట్లో ఏ ఫంక్షన్ చేసినా ఏది చేసినా ఏదో ఒక పాట అనేది పాడుతూనే ఉంటారు. ఏ పాట అయినా. ఇప్పుడు పెళ్లిలో ఏమేమి చేసేటప్పుడు వాడతారు. పసుపు పెట్టేటప్పుడు ఏం పాడతారు? పసుపు వెట్టంగరా రేపనతి రుక్మణి దేవి, పసుపు వెట్టంగరా రేపనతి రుక్మణి దేవి, వలరచ్చ దేవతలకు శ్రీ రుక్మణి దేవి, వలరచ్చ దేవతలకు, కుంకుమ వెట్టంగరా రేకునతి రుక్మణి దేవి, కుంకుమ వెట్టంగరా రేకునతి రుక్మణి దేవి, వలరచ్చ దేవతలకు శ్రీ రుక్మణి దేవి, వలరచ్చ దేవతలకు. అంటే ఇప్పుడు ప్రతిదీ దేవుని రిలేటెడ్ చేసి పాడుతుంటారు అనమాట. సో వెనకటికి దేవుళ్ళది ఏ పెళ్లిలో ఏ దానికి ఆ పాట పాడతారు. పసుపు పెట్టేటప్పుడు పాటని, తన నూనెలు అంటించేటప్పుడు వాటని, ఎదుర్కోళ్ళప్పుడు పాటని, తలనూనె చేసినప్పుడు ఇటు పాట పాడతారు. ఒకసారి వాడిని తలనూనె చేసినప్పుడు, బంగారీ కిన్నెల్ల రంగైన పన్నీరు సంగతిగా వించుకా, వంగనేలిని గన్న కోమలంకి తన నూనెలంట వచ్చిరి, వంగనేలిని గన్న కోమలంకి తన నూనెలంట వచ్చిరి, వందమైన కాలు వంజెలు గలగల మందయాలందరూ, మందయాలందరూ సుందరంకి తన నూనెలంట వచ్చిరి, మందయాలందరూ సుందరంకి తన నూనెలంట వచ్చిరి. సో మీది మహబూబ్నగర్ జిల్లా కదా? ఇప్పుడు వికారాబాద్ డిస్ట్రిక్ట్. వికారాబాద్. సో మహబూబ్నగర్ జిల్లా అంటే ఈ రోజులు దంతవాద ఉండే, ఇప్పుడు దుద్యాల అయింది, దుద్యాల మండలం. మహబూబ్నగర్ జిల్లా అంటే పాటలకు అనేది ఫేమస్. సో ఇక్కడ మేము చాలా మందిని చూసినాం మేము పాటలు పాడేటోళ్ళని. సో ఎక్కడ పోయిన పాటలు అనమాట మొత్తం. సో మహబూబ్నగర్లో ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు పాటల్లో ఆరిదేరినట్లనే పాడతారు. అంటే ఇప్పుడు పెళ్లి జరిగేటప్పుడు ఎంతమంది కలిసి పాడతారు? ఇట్లా మస్తు 10-15 మంది కలిసి పాట పాడతాం. ఇప్పుడు పెళ్లి కాకుండా మామూలుగా తొట్లలో వేసినప్పుడు ఇట్లా పాడుతుంటారు కదా? పాడతారు. తొట్లలో ఒకటి పాట పాడినాం. జో వచ్చుతానంద జో జోవు కుందా, జో వచ్చుతానంద జో జోవు కుందా, లాలి పరమానంద రామ గోయిందా, జో జో లాలి పరమానంద రామ గోయిందా, జో జో, దేవి తోట్లెలో గొందు దేవుణ్ణి గొందు, దేవి తోట్లెలో గొందు దేవుణ్ణి గొందు, మీ తాత దసరాతుడు తెస్తాడు కొండు, జో జో మీ తాత దసరాతుడు తెస్తాడు కొండు, జో జో.
సో మీరు పాటల్లో ప్రతి ఒక్కటి రాముని కృష్ణుని పోల్చుకొని ఎక్కువ వాడతారు కదా? రాముని, కృష్ణుని, సీతని, అందరు ఆంజనేయుల్ని. ఓకే. మీకు ఎంతమంది పిల్లలమ్మా ఇప్పుడు? నాకు 2 కొడుకులు, 2 బిడ్డలు, 6 మంది మనమండ్లు, 2 మనమరాలు. మీరు పెద్ద కుటుంబం మీ చాలా. సో పిల్లలు ఏం చేస్తుంటారు? పిల్లలు నా 2 కొడుకులు సాఫ్ట్వేరే, నా అల్లుళ్ళు సాఫ్ట్వేరే, ఒక కోడలు టీచర్. అంటే ఇప్పుడు ఇల్లు ఇంత పెద్ద అవుద్ది కదా, మరి ఎప్పుడెప్పుడు వస్తుంటారు పిల్లలు? పిల్లలు 6 నెలలకు ఒకపారి, 3 నెలలకు ఒకపారి. మీరు ఎన్నే ఉంటారా లేకుంటే హైదరాబాద్ పోతుంటారా? ఈడుంటా, హైదరాబాద్లో ఉంటా. కొడుకులు వద్దుంటా, మా అల్లుండ్లు వద్దుంటా. సో మొత్తం మీ ఊరి గురించి చెప్పండి. ఊర్లో ఈ ఊర్లో ఏం స్పెషల్, ఏంది, ఎట్లా? దసరా మంచిగానే చేస్తారు, ఉగాది మంచిగానే చేస్తారు, దీపావళి బాగానే చేస్తారు, ఏరొంక పున్నం బాగానే చేస్తారు. ఏరొంక పండుగ అంటే ఎడ్ల పండుగ. సో ఇది మీ అత్తగారి ఇల్లు కదా? మీ అమ్మగారి ఇల్లు గురించి చెప్పండి. మా అమ్మలది ఆలల కానీ అందరు వాళ్ళకి వ్యవసాయమే. వాళ్ళు మేము 5 మంది మక్క చెల్లెళ్ళము, 2 తమ్ముళ్ళు, మాది పెద్ద కుటుంబమే. ఇప్పుడు మీరు పీర్ల పండుగ అంటున్నారు కదా, పీర్ల పండుగ గురించి ఏదైనా ఒక పాట పాడండి. జామబూసే జామగాశనే మదానో నావయారి, జామ పండు ఎవరు దెంపిరే మదానో నావయారి, సిలుకదెంపి సీటి కొట్టెనే మదానో నావయారి, సీటి వయ్యి ఆడవాడెనే మదానో నావయారి, రజులు గుచ్చిన రక్షముందలా మదానో నావయారి. బాగుంది పాట. సో ఇంకా 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 ఏమేమి చేస్తుంటారు మీరు? ఇంకా ఏం చేస్తాం, అన్ని కూలి పోతుంటే, చేన్ల పని పోతుంటే. చేన్ల అంటే చేన్ల ఇట పాటలు పాడుతుంటారు, పాడతారు. చేన్ల పాట ఒకటి చెప్పండి. వర్షాన్ని అది నాటేసేటప్పుడు ఏదో పాట పాడుతుంటారు కదా? పాడతారు. గండిపేట చెరువు కాడ రామదుమ్మియలో రామదుమ్మియలో, ఎండి తలుపులు మెరిసినట్లు రామదుమ్మియలో, ఎండి తలుపులు కాదు స్వామి రామదుమ్మియలో రామదుమ్మియలో, గొల్ల సెన్ని జాలి కొంగు రామదుమ్మియలో, 1000 వరాలిస్తా రామదుమ్మియలో రామదుమ్మియవో, వస్తవావే గొల్ల సెన్ని రామదుమ్మియలో, 1000 వరాలొల్లా రామదుమ్మియలో రామదుమ్మియలో, రాను పోవే రామురెడ్డి రామదుమ్మియలో. ఇట్లనే అన్ని వాడతాం. సూపర్ పాట, సూపర్, మంచిగా వాడారు. ఇంకా ఈ పాటలు మీకు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి పాటలు, ఏదంటే పాటలు. ఓకే. సో కుదురుమల్ల గ్రామము వ్యూయర్స్, కుదురుమల్ల గ్రామంలో చాలామంది సింగర్స్, ప్రతి ఒక్క సింగర్ని మనం అనేది ఇంటర్వ్యూ చేస్తాం అనమాట. సో అమ్మగారిని అయితే చాలా మంచిగా వాడుతుంది. సో ఇప్పుడు మీరు పండుగలు అంటారు కదా, ఇప్పుడు ఉగాది, సంక్రాంతి, దానికి పాటలు పాడుతుంటారా సపరేట్? ఉగాదికి, సంక్రాంతి అంటే దీపావళికి వాడతారు. ఇప్పుడు మీరు ఓన్లీ జానపద గేయాలన్నా ఏమన్నా సినిమా పాటలు ఏమన్నా వాడతారా? సినిమా పాటలు అంత రావు కానీ మామూలుగా అదొకటి ఇదొకటి నుడుగులు. సో ఇంకా ఇంకా ఇంకేమైనా పాటలు ఉన్నప్పుడు 1-2 చదివేటప్పుడు పాటలు 2-3 వస్తాయి. ఇప్పుడు ఓన్లీ ఏ పాటలు వస్తాయా? మామూలుగా ఏంటంటే ఏదో అల్లరి బావ మీద అట్లా పాటలు పాడుతుంటారు, అట్లా ఇట్లా పాటలు పాడుతుంటారు, అదేమన్నా పాటలు వస్తాయా? అల్లరి బావ మీద ఏం రావు. ఇంకోటి కర్ణాటక దగ్గర ఉంటుంది కదా, ఇక్కడ మామూలుగా ఇక్కడ ఎస్టీలు లంబడోళ్ళు ఇటు చాలా ఉంటారు కదా, ఆ లంబడ పాటలు ఏమన్నా వస్తాయి? ఒక పాట పాడు. డుమ్మె మచ్చిర బాచారి, దేవుడి మే నాచిన ప్లేస్ అప్పు చోడి, దేవుడి మే నాచిన ప్లేస్ అప్పు చోడి, గంగు గంకు చతి గంగు శాంకు చతి, బాలగంగే తపెరా తహసీల్దార్ తపెరా, డుమ్మె మచ్చిర బాచారి, దేవుడి మే నాచిన ప్లేస్ అప్పు చోడి, దేవుడి మే నాచిన ప్లేస్ అప్పు చోడి. సో మీరు మొత్తం ఏ పాట అడిగినా ఆ పాట పాడుతున్నారు మీరు. సో ఇంకా మీరు పండుగలు ఎట్లా సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ? మంచిగానే చేసుకుంటాం అందరం కలిసి మంచిగా. సో దసరా అంటే దసరాకు మొత్తం ఊరందరూ కలిసి బ్యాను డప్పులు తీసుకొని జమ్మి చెట్టుకు పూజ చేసి జమ్మి దింపుకొని వస్తాం. మేము మా సిటీలో అయితేనేమో ఆడ రావణాసుని చేస్తారు, కానీ ఈడైతే మొత్తం ఈడ కొంచెం డిఫరెంట్ అన్నమాట. సో అందరూ ఎక్కడున్నా అందరు కలిసి పోతాం, అందరము మంచిగా జమ్మి పెట్టుకొని మంచిగా చేసుకుంటాం. సో పెళ్ళిళ్ళ ఇంకేమన్నా మంచి పాట పాడు.
చిన్న సేంబుత నీళ్ళు సిరికాయ ఉతుకాలు, చిన్న సేంబుత నీళ్ళు సిరికాయ ఉతుకాలు, వల్లాలు బెల్లాలు వరటి గొలలు, వల్లాలు బెల్లాలు వరటి గొలలు, తీగెతో మాగిన తీగె మామిడి పండు తినిపోయి నేను తెత్తు తులసమ్మకు, జయమంగళం నిత్య శుభమంగళం, జయ జయమంగళం నిత్య శుభమంగళం, మంగళం మంగళం మా ఛాయదారులకు, మంగళం మంగళం మా ఛాయదారులకు, వంగనింగని పల్లి చంగాలకు, వంగనింగని పల్లి చంగాలకు, కోటెంకటేశులకు కోదండరాములకు, వంకనాలు చదివేటి వనమయ్యకు, జయమంగళం నిత్య శుభమంగళం, జయ జయమంగళం నిత్య శుభమంగళం, వచ్చనే లక్ష్మి ఓగే ఓగెముతోని, వచ్చనే లక్ష్మి ఓగే ఓగెముతోని, సొచ్చనే లక్ష్మి సొంపుతోని, సొచ్చనే లక్ష్మి సొంపుతోని, వన్న పెద్దింట్ల వరకు పీటెల వీణ అవతారమెత్తిని వాది లక్ష్మి, జయమంగళం నిత్య శుభమంగళం, జయ జయమంగళం నిత్య శుభమంగళం. సో ఇది మంగళారతి పాట. మస్తు మస్తు పెద్దగా ఉంది కానీ ఇక కొంచెం పాడినాం, కొంచెం వాడారు అనమాట. సో ఎదుర్కోళ్ళు అంటారు కదా, ఎదుర్కోళ్ళప్పుడు ఏం చేస్తారు మీరు? ఎదుర్కోళ్ళప్పుడు ఇక పోతాం, వాళ్ళు మేము కలిసి బొట్లు పెట్టుకొని అవి పెట్టుకొని ఎదుర్కోళ్ళు తీసుకొని. అంటే ఇక్కడ పిల్లని తీసుకొస్తారు కదా, పిల్లని ముందే తీసుకొస్తారు. హైదరాబాద్ లో అయితేనేమో ఎదుర్కోళ్ళప్పుడు కూడా పాటలే పాడతారు. ఎదుర్కోళ్ళప్పుడు ఒక పాట పాడండి. ఎర్రాగురాల తెచ్చి వెలదీసి తమ్మని తెచ్చి, వేర్రాగురాల తెచ్చి ఘనంగా పెండ్లాడితివయ్యో, చెరలో ఊరేగుతివయ్యా, ఘనంగా పెండ్లాడితివయ్యా. ఇట్లనే అన్ని నొడుగులు అనుకుంటాను. సో మొత్తం మీద పెళ్లిలో జరిగే ప్రతి కార్యక్రమానికి ఒక పాట అనేది ఉంటుంది. సో చాలా సంతోషం, మీ దగ్గర మంచి మంచి పాటలు మేము నేర్చుకుంటున్నాము. సో మా ఛానల్ ద్వారా ఏంటంటే ఇంకా ఒక్కొక్క పాట ఇప్పుడు కొంచెం కొంచెం పాడారు కానీ మొత్తం పాడేటట్లు మేము రికార్డింగ్ చేస్తాం మేము. సో మీకు మొత్తం పాటలు కావాలంటే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే అమ్మగారి పాటలు అనేది మీకు అందరికి వస్తాయి. ఓకే, చాలా సంతోషం. ఇచ్చేటప్పుడు పాటలు పాడతారు. ఏంది సూకిచ్చేటప్పుడు అంటే పిల్ల పిల్ల అని కూర్చుని పెట్టి రోకలతోటి అట్లా పెళ్ళి అయిన తర్వాత పెళ్లి కాకతోటి. సరే ఒకసారి ఆ పాట పాడండి ఒకటి. ఆ పాట సరే గుర్తు లేకుంటే ఉండండి. ఇంకేమన్నా పాట పాడండి పెళ్ళిలా. చుట్టుకుందెన పెట్టి ఇడుపున ఈనెలు కడపన భోజనాలు, ఇడుపున వీనెలు కడపన భోజనాలు, ముందీట ముత్యాల పాల కొనలు, ముందీట ముత్యాల పాల కొనలు, కనకనక పాపేడ బొట్టు బాలునికి బంగారం బాసింగము, జయమంగళం నిత్య శుభమంగళం, జయ జయమంగళం నిత్య శుభమంగళం, చుట్టుకుందెన జుట్టి పట్టు చల్లెడబట్టి, చుట్టుకుందెన జుట్టి పట్టు చల్లెడబట్టి, 10,000 రోకండ్లు చేతబట్టి, 10,000 రోకండ్లు చేతబట్టి, పొల్లు పొల్లున దంచి పొట్టు వారాగించి, ముత్యాల పందిట్ల ముగ్గు వరసి, జయమంగళం నిత్య శుభమంగళం, జయ జయమంగళం నిత్య శుభమంగళం. సో సూపర్ అనమాట. మీకు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు మాకు చాలా సంతోషము. సో మేము హైదరాబాద్ నుంచి ఫ్రెండ్స్, ఇది 120 కిలోమీటర్లు ఉంటుంది. కొడంగల్ తెలుసు కదా, రేవంత్ రెడ్డి నియోజకవర్గము. ఇక్కడైతే రోడ్లు అయితే సూపర్ అవుతున్నాయి మాకైతే. సో మొత్తం మీద అంత దూరం నుంచి మేము అన్ని ఒక్కలే చేస్తుంటాడు. మా ఇక్కడ ముఖ్యమంత్రి అయినంత కాదు కానీ అన్ని ఒక్కలనే చేస్తుంటాడు, మా వంకనే చేస్తలేడు. అన్ని ఒక్కల మంచిగా చేస్తాం. అంత దూరం నుంచి మేము వచ్చినందుకు మాకు మంచి పాటల మూట అనేది మాకు దొరికింది. సో ఇది ఫ్రెండ్స్, ఇట్లాగే సో మరిన్ని పాటలు పాడాలని అమ్మగారిని కోరుకుంటూ సో ఇప్పటికీ మేము ఇది ముగిస్తున్నాము. సో మంచి మంచి టాలెంట్లు మీకు ఎవరైనా ఉంటే మాత్రం మాకు ఫోన్ చేయొచ్చు, మాకు స్క్రీన్ పైన నెంబర్ని. అట్లనే మేము ఇటు వచ్చి మేము ఇంటర్వ్యూ చేస్తాము. సంతోషం అమ్మా, సంతోషం. థ్యాంక్ యూ.